ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రచారానికి సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. పోలీసులు 9 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. స్థానికేతరులపై ఆంక్షలు విధించారు. 500 మందిని బైండోవర్ చేశారు. పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారన్న అంశంపై రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్తో మా కడప కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 2 కేంద్రాలు జరుగుతున్నాయి. 2 స్థానికులు ఓటు పులివెందుల, 2 ఒంటిమిట్ట. సో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా పులివెందుల కొంత అత్యంత సమస్యాత్మక ప్రాంతం కాబట్టి పులివెందులపైన కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి మన దగ్గర డిఐజీ కోయ ప్రవీణ్ ఉన్నారు. ఆయన మాటలు ఏమో అసలు ఈ ఎన్నికలు ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎంతమంది పోలీసులు ఎక్కడ. ఇప్పుడు పులివెందుల మండలంలో మెజారిటీ సింహభాగం అంతా కూడా మున్సిపల్ లిమిట్స్లో ఉంది. ఏదైతే జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుందో దానిలో 6 పంచాయతీలు మాత్రం ఉన్నాయి. 6 పంచాయతీలు ఇంకో మరో 9 చిన్న హ్యామ్లెట్స్ లాగా ఉన్నాయి. మొత్తం మనకి పోలింగ్ కేంద్రాలు వచ్చి 10 పోలింగ్ స్టేషన్స్ వచ్చి 17 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 17 పోలింగ్ స్టేషన్స్ కూడా 9 కేంద్రాల్లో మనకి అన్నీ కలిపి ఉన్నాయి. సో 9 కేంద్రాలని కూడా 3 రూట్ల కింద డివైడ్ చేశారు. ప్రతి రూట్కి ఒక సిఐ స్థాయి అధికారిని పోలింగ్ మెటీరియల్తో పాటు ఎస్కాట్ ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ సెంటర్ ఏదైతే ఉందో, లొకేషన్ ఏదైతే ఉందో కేంద్రం 9 కేంద్రాల వద్ద కూడా 9 మంది సిఐ స్థాయి అధికారులు, ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారితో మనం పెట్టాం. మొత్తం ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా సంశయాత్మక పోలింగ్ కేంద్రంగానే మేము అభివర్ణిస్తున్నాం. సో ఈ ప్రచార సమయంలో జరిగిన 2-3 చెదురుమదురు సంఘటనలు దృష్టిలో ఉంచుకొని మేము ప్రత్యేకమైన చర్యలు చేపట్టాం. మనకి ఇప్పుడు ఈ పోలింగ్ రోజు డ్రోన్ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, హ్యాండీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగిస్తాం. మొత్తం 700 మంది సిబ్బందితో ఇక్కడ మనం పక్క ప్రణాళిక ప్రకారం మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరగటానికి సఫిషియెంట్గానే మనం పోలీస్ సిబ్బందిని ఇక్కడ మోహరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ప్రచారం ముగించిన ప్రచార కార్యక్రమం ముగిసిన వెంటనే 5 గంటల నుంచి కూడా ఒక డ్రైవ్ కండక్ట్ చేసి ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా పోలింగ్ రోజు ఏదైతే మంగళవారం 12వ తారీఖు ఉందో ఆ రోజు పులివెందుల నగరంలో నివాసం ఉండి పులివెందుల్లో ఈ యొక్క ఓటింగ్కి ఎటువంటి ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళపై మేము నిఘా పెట్టి అవసరమైనంత వరకు అవసరమైన వ్యక్తులను అదుపులో కూడా తీసుకుంటాక మేము పక్కా ప్రణాళికతో ఎంత సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ ఎన్నిక ప్రచారం మొదటి స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు బైండ్ ఓవర్ ఎంతమంది చేశారు? 150 మంది వరకు బైండ్ ఓవర్ చేయడం జరిగిందండి. అంటే ఈ 150 ఇరు పార్టీలకు చెందిన వాళ్ళు 60-70 అలా ఉంటారు. ఓకే. సో ఆ తర్వాత ఒంటిమిట్లో ఎలాంటి చర్యలు చేపట్టారు? అక్కడ ఎంతమంది సిబ్బంది? ఒంటిమిట్లో అంటే అది పెద్ద పొలిటికల్లీ పులివెందులతో పోల్చుకుంటే అంత సెన్సిటివిటీ లేకపోయినా కూడా ఒంటిమిట్లో 4-5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో పెన్నా నది బ్యాక్ వాటర్స్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకుని ఉంటాయి. సో అక్కడ కొంతమంది గతంలో ఎర్రచందనంతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు నేటి రాజకీయ పార్టీ తీర్థాలు తీసుకుని ఉన్నారు. సో ఆ 4 గ్రామాల మీద కూడా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. సార్, ప్రధానంగా పులివెందులో మనకు గొడవ జరిగింది. దీంట్లో నాన్ బెయిలబుల్ 2 పార్టీల మీద ఉన్నాయి. నాన్ బెయిలబుల్ ఎంతమంది? సార్, 2 కూడా నాన్ బెయిలబుల్ కేసులో పెట్టారండి. అదే ఒక కేసు అయితే నాన్ బెయిలబుల్ అయినా కూడా 7 సంవత్సరాల లోపు ఉంటుంది. ఈ 2వ కేసులో మాత్రం ఇది నాన్ బెయిలబుల్ కేసు, మోర్ దెన్ 7 years శిక్ష ఉంటే వాళ్ళ మీద చర్యలు ఆల్రెడీ చేపట్టాం. ఓవరాల్గా ఇటు పులివెందుల్లో ప్రత్యేకించి ఎందుకంటే మీరే చెప్పారు అత్యంత సమస్యాత్మక అన్ని కూడా పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉంది. దీనికి ప్రత్యేకించి ఏమైనా సాయుధ పోలీసులు అట్లా ఏమైనా ప్రత్యేక బృందాలు ఉన్నాయండి. మనకి ఏపీఎస్పీ ప్లటూన్లు ఇవ్వడం జరిగింది. ఏపీఎస్పీ ప్లటూన్తో ఆల్రెడీ ఈ రోజు నుంచి కవాతు నిర్వహిస్తాం. అదేవిధంగా కూడా మన జిల్లా ఆయుధ పోలీస్ ఏదైతే ఉంటుందో ఆర్మ్డ్ రిజర్వ్ అంటారు, వాళ్ళని కూడా ఆయుధాలతో మేము ఈ వెహికల్స్లో మొబైల్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ కూడా మేము తిప్పుతాం. మన పోలీసులు వాళ్ళ టీములు అన్ని ఓవరాల్గా ఎంతమంది పోలీసు బలగాలు ఉండొచ్చు? మొత్తం 700 మంది మొత్తం పులివెందులకి పోలీస్ బలగాలు తెలుసు. అన్ని రకాలుగా కఠిన చర్యలు చేపడతామని చెప్పేది డిఐజీ గారి మాటలు వింటున్నాం. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబీఎన్ జ్యోతి, కడప.